up. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాడ్స్. ఈరోజు మళ్ళీ ఒక ప్రోడక్ట్ రివ్యూ, అంటే ప్రోడక్ట్ ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ. మనము మన బండికి ఈ యొక్క హ్యాండ్ గార్డ్స్ పెట్టి ఆల్మోస్ట్ 2.5 years పైన అయిపోయింది. మనం కొనింది 800 రూపాయకి, కేటీఎం టైప్ అనమాట. కానీ ఇప్పుడు ఇవి డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి నేను కొత్త హ్యాండ్ గార్డ్స్కి షిఫ్ట్ కాబోతున్నా. అది మీకు తెలిసిందే, నేను కొనింది karolbagh ఈ యొక్క హ్యాండ్ గార్డ్స్. మనకు కాస్ట్ పడింది జస్ట్ 1500 రూపాయలు. ఇప్పుడు మీకు లోపల ఏముంది, దాంతోపాటు ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయి, ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఫిట్టింగ్ ఎలా చేయాలి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది బార్క్బస్టర్కి కాపీ అనమాట. మీకు తెలిసిందే, బార్క్బస్టర్ మన కాస్ట్ 10,000 నుంచి 12,000 ఉంటుంది. అది కంప్లీట్గా స్ట్రాంగ్ అల్యూమినియంతో తయారు చేసింది అనమాట. కానీ ఇది మాత్రం కొంచెం కాపీడ్ వర్జన్. అక్కడ అల్యూమినియం ఉంటే ఇక్కడ ఎంఎస్ ఉంటుంది అంతే. కానీ లుక్ మాత్రం ఆల్మోస్ట్ సేమే ఇచ్చాడు. నేను హ్యాండ్ గార్డ్ గురించి 10-12,000 అఫోర్డ్ చేయను కాబట్టి ఈ యొక్క బార్క్బస్టర్ కాపీడ్ వర్జన్ తీసుకుంటున్నా. మీరు కూడా తక్కువ కాస్ట్లో కావాలంటే దీన్ని ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు లోపల ఏమన్నాయో చూపిస్తాను. దీని యొక్క ఫిట్టింగ్ మాత్రం నేను రేపు చూపిస్తాను. అంటే ఇప్పుడు చీకటి కాబోతుంది కాబట్టి రేపు ప్రశాంతంగా మా బిల్డింగ్లో బండి వదిలి పెట్టి క్లీన్గా నీట్గా మీకు ఎలా ఫిట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే మీకు లోపల ఏమన్నా చూపిస్తా. కంపౌండ్. సో మన బాక్స్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ గార్డ్స్ అని చెప్పి ఉల్టా కనబడుతుంది. మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్, ఏం చేయలేము. మన బండి వైట్ కాబట్టి నేను కూడా వైట్ కలర్ తీసుకున్నాను. డబ్బు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పెట్టేస్తా. రైట్, ఫస్ట్ ప్యాక్లో ఈ గార్డ్కి వచ్చే బ్లాక్ కలర్ 2 పోర్షన్స్ వచ్చాయి. ప్లాస్టిక్ క్వాలిటీ ఓకే ఉంది. మనం ఒరిజినల్ బార్క్బస్టర్కి వెళ్తే మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏబిఎస్ ప్లాస్టిక్ ఉంటుంది. ఇది మాత్రం నార్మల్ ప్లాస్టికే, పాలీప్రొపైలిన్. సో వైట్ గార్డ్స్ ఇవి. ఓకే, 2 ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఇవి మనకి ఈ విధంగా వస్తుంది. నీకు ఫిట్టింగ్ చేసి చూపిస్తాను తర్వాత. రైట్, దెన్ ఈ యొక్క స్టిక్కర్స్ ఇచ్చారు. వెనకాల మనకి మళ్ళీ 3M స్టిక్కరింగ్ ఉంది. ఇది మనకి ఈ ముందు అంటించాలి. ఈ విధంగా బార్క్బస్టర్ అని చెప్పి ముందు అంటిస్తాము. ఓకే, దెన్ ఈ యొక్క ప్లాస్టిక్ హోల్డర్స్ ఇంకా దాంతోపాటు స్క్రూస్ ఇచ్చారు వెనకాల నుంచి వీటిని ఫిట్ చేయడానికి. అండ్ హ్యాండిల్కి ఫిట్ చేయడానికి మెయిన్ ఫిక్చర్స్ అండ్ 6mm ఎలెన్ బోల్స్ ఇచ్చారు విత్ గ్రిప్స్. రైట్, దాంతోపాటు మళ్ళీ ఇవే మనకి మెయిన్ హ్యాండిల్కి ఫిక్స్ అయ్యేటివి ఇవే అనమాట. సో ఈ విధంగా ఎన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయి. మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆరాంగా పెట్టేస్తారు, కానీ నేను వెళ్ళాను కదా, ఇలాంటివన్నీ నేనే వేసుకుంటాను కాబట్టి నేనే ఫిట్ చేసుకుంటాను. ఇది మెయిన్ హోల్డర్ అనమాట. చూస్తున్నారా, చాలా స్ట్రాంగ్ ఉంది. నేను ఎంఎస్ అనుకున్నా, ఇది కూడా అల్యూమినియమే విత్ బ్లాక్ కోటింగ్. రైట్, అంత కాస్ట్ పెట్టి మనం కొనలేం కాబట్టి మనం దీంతో సరిపెట్టేద్దాము. ఇది ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఎలా ఫిట్ చేయాలో కూడా మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇలాంటి ఏదైనా యాక్సరీ బండి మీద పెట్టాలంటే మనకి ఇలాంటి ప్యాడ్లాక్ స్టాండ్ చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే దీనిలో మనకి సెంటర్ స్టాండ్ లేదు. అది కాకుండా మన బైక్లో పెట్టిన ప్రతి యాక్సరీ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అన్నీ కూడా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మన బండికి బార్క్బస్టర్ది హ్యాండిల్ గార్డ్స్ ఫిట్ చేద్దాం. ఇవి మన పాత హ్యాండ్ గార్డ్స్. చూడండి, మనకి ఆల్మోస్ట్ 3+ years పనిచేసాయి. కానీ 2 సార్లు కింద పడింది బండి, అప్పుడు ఇవి విరిగాయి. బండి పడినప్పుడు మనకి ఈ యొక్క క్రాష్ గార్డ్ బండిని ప్రొటెక్ట్ చేసింది. అది ఈ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ క్రాష్ గార్డ్స్. ఇటువైపు కూడా విరిగింది చూడండి. సో దట్ ఈస్ ద రీజన్ కొత్తది మనము హ్యాండ్ గార్డ్స్ ఫిట్ చేస్తున్నాం. అసలు హ్యాండ్ గార్డ్ పెట్టడం వల్ల మనకి ఏం లాభం అనేది నేను మీకు అంత ఫిట్ అయిన తర్వాత చెప్తాను. నా బైక్లో మైనర్ రిపేర్స్ అండ్ యాక్సరీ ఫిట్టింగ్స్కి నేనే చేసుకుంటాను కాబట్టి ఈ యొక్క స్టాండింగ్ టూల్ బాక్స్ని వాడతాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దీని వీడియో మన ఛానల్లో చూడవచ్చు మీరు. లోపల ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము పాత హ్యాండ్ గార్డ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ని అసెంబుల్ చేసుకుందాము. ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇవి స్క్రూస్. లాస్ట్ గార్డ్ ఇస్తున్నప్పుడు మనకి ఒక బోల్ట్ ఇరిగిపోయింది. అది దిగడానికి మళ్ళీ మనము ఇందులో ఒక రస్ట్లీన్ కొట్టాము. చూపిస్తారు రస్ట్లీన్. ఇది విస్టా వాళ్ళది రస్ట్లీన్, చాలా బాగా పనిచేస్తుంది. అది కొట్టా తీసే ముందు. మెయిన్ వే మనము దీన్ని అసెంబుల్ చేసుకుందాం. ఈ అల్యూమినియం రాడ్ పర్ఫెక్ట్గా మనకి ఈ స్లాట్లో కూర్చుంది. ఆ తర్వాత ఈ యొక్క క్లాంప్స్ని పెట్టేసి ఈ స్క్రూస్ని టైట్ చేయడం. ఈ యొక్క ప్లాస్టిక్ హ్యాండ్ గార్డ్స్ని అసెంబుల్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. చూడండి, అసలు కదలదు, చాలా స్టడీగా పట్టుకుంది. ప్లాస్టిక్ అయినా కానీ
చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంది, లుక్ కూడా బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన ఈ యొక్క బార్క్ బస్టర్ స్టిక్కర్స్ని వీటి మీద అంటించాలి. చూడడానికి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బార్క్ బస్టర్ ఒరిజినల్కి తీసుకున్నట్టుంది కదా. మనకి వెనకాల ఇచ్చిన ఈ యొక్క 3M టేప్ యొక్క పేపర్ని తీసి అంటించాలి. అంటించిన తర్వాత ఓడిపోకుండా కొంచెం మనము ఫెవిక్విక్ డ్రాప్ తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ అలా పడి ఉంటుంది అంతే. ఇవి మనకి డిఫరెంట్ ఫిట్టింగ్స్ ఇచ్చే చూడండి. దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. హ్యాండిల్కి ఈ విధంగా వస్తుంది. ఒక వాషర్ వేసుకోవాలి దీనికి బెటర్గా. సో అంతా ఫిట్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. దీన్ని మనకి ఇది హ్యాండిల్ లాకింగ్ డివైస్ అనమాట. హ్యాండిల్ లాక్ చేయడానికి ఈ విధంగా ఉన్నాయి. ఇది ఎలా ఫిట్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా 6mm బోల్ట్స్ ఇచ్చారు మనకి హ్యాండిల్లో ఫిట్ చేయడానికి. ఇవి రబ్బర్ సపోర్ట్స్ ఇందులో పెట్టి టైట్ చేయాలి హ్యాండిల్కి. ఇప్పుడు ఒక హ్యాండిల్ కూడా మాత్రం ఫిట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఒక బోల్ట్ ఇరిగిపోయింది కదా, తీయడానికి రావట్లేదు. వెల్డింగ్ కొట్టి తీయాల్సి వస్తుంది. ఫ్యూ డేస్ లేటర్ అనమాట ఈ వీడియో. అంటే లాస్ట్ టైం మనకి ఇది ఫిక్స్ చేస్తున్నప్పుడు బోల్ట్ ఇరిగింది కదా, దాన్ని తీయడానికి వెల్డింగ్తో ట్రై చేసినా కానీ మనకి రాలేదు. దానివల్ల మొత్తం హ్యాండిల్ బార్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇది కొత్త హ్యాండిల్ బార్. లాస్ట్ టైం మనము ఈ హ్యాండ్ గార్డ్ని పెట్టినప్పుడు ఈ యొక్క హ్యాండిల్ ఎండ్ వెయిట్స్ని ఈ రాడ్కి బయట పెట్టి ఫిక్స్ చేసాం కదా, అది రాంగ్ ప్రొసీజర్. ఈ యొక్క హ్యాండిల్ ఎండ్ వెయిట్స్ని లోపల పెట్టి తర్వాత ఈ రాడ్ని బయట నుంచి పెట్టి ఆ తర్వాత వాషర్ అండ్ బోల్ట్ పెట్టి టైట్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ ప్రొసీజర్ అనమాట. దీనివల్ల మనకి స్ట్రాంగ్గా ఫిట్ అయింది చూడండి. ఈ బార్క్ బస్టర్ అనే వర్డ్స్ కూడా మనకి పైకి కనబడుతున్నాయి. చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది. ఇదే ప్రొసీజర్ని ఇప్పుడు హ్యాండిల్ యొక్క రైట్ సైడ్ పెట్టి చూద్దాం. సో ఇవి 2 పార్ట్స్. ఇది హ్యాండ్ గార్డ్ పార్ట్ అండ్ ఇది హ్యాండిల్కి ఫిక్స్ చేసే పార్ట్ అనమాట. ఈ విధంగా అసెంబ్లీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దానిపైన ఫిక్స్ చేద్దాం. ఈ యొక్క మూవబుల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్కి రావాలి అండ్ దీన్ని వెనక నుంచి ఫిక్స్ చేయాలి. హ్యాండిల్ మీద ఒక పొజిషన్ మనం సెట్ చేసుకొని ఫిక్స్ చేసిన తర్వాత ఫుల్ టైట్ మాత్రం చేయకూడదు. లాస్ట్లో మనం ఈ హ్యాండ్ గార్డ్ని పెడుతున్నప్పుడు కరెక్ట్ పొజిషన్ చూసుకొని ఫుల్ టైట్ చేయాలి. సో అదనమాట స్టార్టింగ్ ప్రొసీజర్. హ్యాండిల్కి ఫిక్స్ చేసాక ఈ విధంగా కనబడుతుంది. స్ప్లిట్ టైప్ ఫిట్ అయిపోయింది. ఇది మూవబుల్ వన్ అనమాట. బ్రేక్ కేబుల్ పైన తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండిల్ ఎండ్ వెయిట్ని ఫిక్స్ చేద్దాం. ఈ హ్యాండిల్ గార్డ్ యొక్క స్లాట్లో వాషర్ ఇంకా 6mm బోల్ట్ని ఫిట్ చేస్తున్నాము. సో ఇది ఈ విధంగా ఫిట్ అయిపోతుంది. ఫుల్ టైట్ చేయట్లేదు, లాస్ట్లో ఫుల్ టైట్ చేద్దాము. జస్ట్ సింపుల్గా హ్యాండ్ టైట్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మనకి ఇది ఫిట్ చేయాలి. హ్యాండిల్ బార్ యొక్క ఎండ్ వెయిట్ని పెట్టి సో ఇది ఈ విధంగా వస్తుంది. దీనిపైనుంచి ఈ విధంగా పెట్టి ఈ యొక్క 6mm లెంత్ బోల్ట్కి ఒక వాషర్ సపోర్ట్ ఇచ్చి పెట్టాలి. సో ఇది వాషర్ బోల్ట్ ఎక్కించుకొని జస్ట్ ఇన్సర్ట్ చేయడమే. రైట్, ఇప్పుడు ఒకసారి ఫిట్టింగ్ ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఫైనల్గా అన్ని బోల్ట్ని టైట్ చేద్దాం. సో ఇది మన బార్క్బస్టర్ 2.0 అంటే ఒరిజినల్ కాదు, దాని యొక్క కాపీ వర్జన్ అనమాట. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో మీకు చూపించాను. చూడడం మాత్రం లుక్ ఇప్పుడు అదిరిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇది చలిలో వెళ్తున్నప్పుడు మనకి చల్లగాలి చేతి తగలకుండా కాపాడుతుంది. ఇంకా డస్ట్ ఇంకా చిన్న చిన్న రాళ్ళు తగలకుండా చేతిని ఇది కాపాడుతుంది. ఇంకా బండి పడినప్పుడు కూడా హ్యాండిల్కి అండ్ బండికి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఇది ఆపుతుందని మనం పెడతాము. దాంతోపాటు మెయిన్ థింగ్ దీని యొక్క లుక్స్, బండి యొక్క లుక్స్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. రైట్, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ మంచి కార్ రివ్యూస్, బైక్ రివ్యూస్ ఇంకా ఇలాంటి మంచి ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. జై హింద్.